నీకు నమస్తే అంటున్నాము. మా ఇండ్ల జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయ కష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా చెల్లె పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలా? నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాజు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉండాము. మేము ఎన్నేళ్ల నుంచి ఉండము? 30 సంవత్సరాల నుంచి ఉండము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలా? మేము ఎక్కడ చేయాలా? చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు బర్లు కాసకి పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మాకు చెప్పాలా? న్యాయం చెప్పాలా? నువ్వు మనిషి అయితే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్ర లే, తిండి లేక ఓటలు మళ్ళీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? మా ఇల్లు తీసివేస్తే మేము ఎట్లా? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూలగొడతారని చెప్పారు. సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమైనా చెప్తురా మీకు? అసలు కరెంట్ బిల్ తీసుకపోయి నంబరు అన్ని రాసుకుండ్రు, వెళ్ళిపోయింది ఇంటికి. ఎమ్మని రాసిపోయింది. ఏమంటే మూసినది అంట. మూసినది వాళ్ళ అయ్య కట్టించిండా? మా పైసలు మామే పట్ట జాగాలు మాకు ఎవరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మా పైసా పోసి కొన్నాము మేము. ఎవరు తీయని హక్కు లేదు. మా ఏరియాకు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ అని వచ్చిన 10 సంవత్సరాలు వెళ్ళిండు. ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని. మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుంటారు. కాలేదన్నా కేసీఆర్ గాని ఏదానికి ఇచ్చిండు, చూచిండు మమ్మల్ని. వీడు వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు. మా ప్రాణాలు తీయనికుండు. మా ప్రాణాలు దీనికి స్వతంత్రం ఉంది. రత్నక్క ఒక్క మాట ఈ కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు. వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిందా? పత్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, తనకు కూడా ఒకటి పాము ముంగిసా కదా. ఇద్దరు ఒకటే అయిపోయారా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైరు. ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క. మీకు మేము అండగుంటాం అందరము. మీరు